క్రీస్తునామమున అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు. ముందుగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కృపగల దేవా, నీ శ్రేష్టమైన నామానికి వందనములు. నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుండగా ఇక్కడ చేరిన అందరికీ వినగల చెవులను, గ్రహించే మనసును, నెమరు వేసుకునే శక్తిని కలుగజేయమని, నిలబడిన నాకు కూడా నీ ఆత్మతో అభిషేకించి నీ వాక్యాన్ని బోధిస్తుండగా నీవే సహాయం చేయమని క్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాను. నేటి ధ్యానాంశము మంచి కాపరి. ప్రభువుని మనం మంచి కాపరిగా ఎంచుకోవడం వల్ల మన అనుదిన జీవితంలో దేవుడు మనకి ఏ విధంగా తోడ్పడతారు, ఎట్టి అవకాశాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడనేది తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమియు కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుందజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మంచి కాపరైన ప్రభువుని మనం రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన జీవితంలో ప్రభు ఎన్నో రకాలుగా మనకు తోడ్పడుతూ ఉంటాడు. ప్రభువే మన కాపరే అన్ని విషయములలో కూడా మనల్ని నడిపిస్తూ ఉంటారు. మన అందిన జీవితంలో కూడా దేవుడు మంచి కాపరి అయి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి కూడా మనకు తన సహాయాన్ని అనుగ్రహిస్తూ మన జీవితంలో ముందుకు మనల్ని నడిపిస్తారు. యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి తన ఆత్మతో అభిషేకించి మనకు తన నుంచి అనేక కృపావరాలను కూడా మనకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తారు. పరిశుద్ధాత్మ తండ్రితో మనం ఎటువంటి సహవాసం కలిగి ఉండాలి, ఎట్టి రీతిగా మనం ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రితో మనం ఎట్టి రీతిగా ముందుకెళ్ళాలంటే ముందుగా ప్రార్థనా ఆత్మను కలిగి ఉండాలి, ఇతరులను క్షమించే గుణం కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా ఆత్మను కలిగి ఉన్నప్పుడు అన్ని విషయంలో ప్రభు సన్నిధిలో మనం మోకరించి అన్ని విషయంలో దేవునికి మనం విన్నవించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి తన శక్తితో మనల్ని అభిషేకించి మన ప్రార్థనకు జవాబిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. క్షమించే గుణాన్ని మనం అలవర్చుకోవాలి. ఎట్టి రీతిగా మనం క్షమించే గుణాన్ని అలవర్చుకోవాలంటే ఎంత ఘోరపాపినైనా ప్రభు క్షమించి మరలా తన సన్నిధికి చేర్చుకుంటారు. అట్రీతిగానే మనం మన జీవితంలో ఎన్నో విధాలుగా ఎన్నో కార్యాలను చేసిన మనుషులను కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం క్షమిస్తూ మన జీవితంలో మనం ముందుకెళ్తూ ఉండాలి. క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి తన ఆత్మకార్యాలను మన పట్ల జరిగిస్తూ మన జీవితంలో ముందుకెళ్తానికి సహాయం చేస్తారు. తర్వాత విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం మన జీవితంలో ముందుకెళ్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రభు మన రక్షకుడు, మనల్ని రక్షించగలడు. ఎట్టి మార్గంలో మనం వెళ్ళినా కానీ, శ్రమల మార్గంలో, శోధన మార్గంలో, ఎలాంటి స్థితిలో మనం వెళ్ళినా కానీ ప్రభువుని నమ్మి మనం ముందుకెళ్ళినప్పుడు విశ్వాసంలో ముందుకెళ్తాము. ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే, క్రీస్తునామంలో విశ్వాసం ఉంచి మనం ప్రార్థించినప్పుడు మాత్రమే అన్ని కార్యాలను పొందుకోగలుగుతాం, అనుదిన జీవితంలో ముందుకెళ్ళగలుగుతాము. అతి విశ్వాసాన్ని మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి సహాయం మనకు అన్ని వేళల అనుగ్రహం కావాలి. ప్రార్థనా శక్తితో, క్షమాపణ శక్తితో, విశ్వాసంతో మన జీవితంలో ముందుకెళ్తూ ఉండాలి. అతి జీవితంలో మనం ముందుకెళ్ళి జయ జీవితం జీవించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మన జీవితంలో ముందుకెళ్తాము. ఇన్ని అవకాశాలు మనకు అనుగ్రహించిన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన తన కృపావరాలతో కూడా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. దేవుడు తన కృపావరాలతో మనల్ని అనుగ్రహించి తన ఆత్మానుసారంగా తన ఆత్మశక్తితో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అతి కృపావరాలు ఏమనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనము. ఆత్మ మూలంగానే బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మకు అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒక ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా విధములైన భాషలు, మరి ఒకనికి భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవుడు మనం కృపావరాలతో నింపి బుద్ధివాక్యంతో, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యం చేయు వరములను, ప్రవచన శక్తిని, ఆత్మల వివేచనను, నానా విధములకు భాషలకు అర్థం చెప్పే జ్ఞానాన్ని, అతి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అతి జ్ఞానాన్ని కలిగిన మనము ఎట్రీతిగా మన జీవితంలో ముందుకెళ్ళాలంటే ఆత్మ మనకు ఏ విధంగా సహాయం పడుతుందంటే మనం అనేక విషయంలో అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడే మంచి కాపరే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. స్వస్థపరచు వరమును అనుగ్రహించే దేవుడు
ఆ స్వస్థపరచు ఆత్మను మనకు అనుగ్రహించి, మనం అనారోగ్య స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా మనకు స్వస్థతను అనుగ్రహించి ముందుకు నడిపిస్తారు. ఈ కృపావరాలను మనం పొందుకోవాలంటే ముందుగా పరిశుద్ధాత్మ సన్నిధిలో, మనం దేవుని సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఇటు కృపావరాలను దేవుని ద్వారా మనం పొందుకోవాలి. ఇటు కృపావరాలను మనం ముందుకు దేవుని ద్వారా పొందుకొని మన అందిన జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే దేవుని యందు శక్తిని కలిగి క్రీస్తునామంలో మనం ప్రార్థిస్తూ బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, దేవుడు అనుగ్రహించు ప్రతి వరాలను పొందుకొని మనం దేవునితో నడుస్తూ ముందుకు వెళ్ళాలి. మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చూచున్న దేవుడు, వినుచున్న దేవుడు, మాట్లాడుచున్న దేవుడు. మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటారు. మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మనం ఇది చేస్తున్నాంలే, మనల్ని ఎవరు పట్టించుకుంటారులే, మనం ముందుకెళ్ళిపోదాం అనుకుంటాం మన జీవితంలో. కానీ మన దేవుడు ప్రతిదీ మనల్ని పరిశీలిస్తూ మనకు రక్షకుడై రక్షిస్తూ రక్షణ మార్గంలో కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో 91వ అధ్యాయం 7వ వచనంలో మహోన్నతించు అతను నివసించువాడు, సర్వశక్తి నీరని విశ్రమించువాడు. అవును, మహోన్నతుడైన దేవుణ్ణి మనం ఆశ్రయించి ఆయన నామంలో మనం ముందుకెళ్తూ ఉండాలి. సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మనం నమ్మినప్పుడు మాత్రమే మనం ఎట్టి కార్యాలైనా మన జీవితంలో చూడగలము, మాట్లాడగలము. ప్రభు శక్తి మాత్రమే అన్ని విషయంలో చూచున్న దేవుడు, వినుచున్న దేవుడు, మాట్లాడుచున్న దేవుడు మన సర్వశక్తివంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. అతి దేవుణ్ణి మనం కలిగి ఉండి మన అందిన జీవితంలో ముందుకెళ్ళాలంటే, దైవిక శక్తిని పొందుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉంటూ ఆయన సన్నిధిలో ఎల్లవెల్లా ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో ఎల్లవెల్లా ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రభు మనకు అతి జ్ఞానాన్ని అనుగ్రహించి ముందుకు నడిపిస్తారు. మానవ జ్ఞానం అయితే మనకి ఏ విషయంలో సహాయం చేయదు, కానీ దైవ జ్ఞానం మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు తన జ్ఞానంతో, తన పరిశుద్ధాత్మ స్వరాన్ని మనకు మెల్లని స్వరంతో మనకు మాట్లాడుతూ మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనం దేవుని పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం పొందుకొని ప్రభు మనకు పరిశుద్ధాత్మ స్వరం ద్వారా మనకు మాట్లాడాలంటే ఎప్పుడూ ప్రభు సన్నిధిలో ఉంటూ ఆయన్ని ధ్యానిస్తూ ఆయన నామమహిమ కొరకు మనం నిలబడాలంటే పరిశుద్ధాత్మ సన్నిధి అట్టి కార్యాలు చేయాలంటే మన జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ఆ పరిశుద్ధాత్మ మెల్లని స్వరాన్ని వింటే, దేవుడి స్వరానికి లోబడి మనం ముందుకు వెళ్ళినప్పుడు మన అనారోగ్య స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేస్తూ ఎల్లవేళ్ళ తన కృపను అనుగ్రహిస్తూ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కృపగల దేవుడు తన కృపావరాలతో అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మంచి కాపరే మనల్ని కాపాడుతూ ఉంటారు. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన స్వస్థతనిస్తాడు, జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లో, మన అవసరతలో, మన అనారోగ్య స్థితిలో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ తన మెల్లని స్వరం ద్వారా మనతో మాట్లాడుతూ అన్ని వేళలా మనకు రక్షకుడై కాపాడుతూ మనకు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మంచి కాపరైన ప్రభువుని మన అనుదిన జీవితంలో మనం నమ్మి, దేవుని నమ్మి మనం ముందుకు వెళ్ళినప్పుడే దేవుడు అతి గొప్ప కార్యాలను మన జీవితంలో చేయగలడు. అదేవిధముగా నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమించుడు. అయితే ఈ లోకంలో మన తల్లిదండ్రులు కానీ, మన తోబుట్టువులు కానీ, మన పిల్లలు కానీ కొంతవరకు మాత్రమే మన జీవితంలో మనకు తోడుగా రాగలడు. నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో ఎల్లవెల్ల రక్షకుడై మనల్ని ముందుకు నడిపించగలదు. సామెత గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి అయిన దేవుడు మనకి ఎల్లవెల్ల తోడుండి నడిపిస్తూ ఎటు రీతిగా ముందుకు నడిపించగలనంటే దేవుడు వాగ్దానం చేసిన ప్రభువు నమ్మదగినవాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువుని మనం నిజమైన స్నేహితుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే ఆయన మనకు తోడుగా ఉంది అన్ని విషయంలో ముందుకు నడిపించగలడు. అదేవిధముగా పరిశుద్ధాత్మ తండ్రి తన కృపావరాలతో మనల్ని అనుగ్రహించాలంటే ఇతరులను క్షమించే గుణాన్ని మనం అనుగ్రహించాలి. ప్రార్థనా శక్తిని పొందుకోవాలి, విశ్వాసాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు మనకు తన ఆత్మ ద్వారా అన్నిటిని మనం తెలుసుకునే జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. అలాంటి మెల్లని స్వరము మన జీవితంలో మనం వినాలంటే ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గర ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ క్షమించే గుణాన్ని అనుగ్రహిస్తూ విశ్వాసం ద్వారా మన జీవితాల్లో ముందుకు వెళ్ళాలి. అతి కృపను మనకు దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. తనైన దేవుని నుంచి, కుమారుడైన యేసుక్రీస్తు నుంచి పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడైండును గాక. దేవుడి చిన్ని వాక్యంను దీవించును గాక. ఆమేన్.